అక్రమాస్తుల కేసులో జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే సీబీఐ చురుగ్గా దర్యాప్తు చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కేసులో జగన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హాజరు కావాలని ఆ నోటీసులో ఈడీ ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్ కు విదేశీ నిధుల మళ్లింపుపై జగన్ ను ఈడీ ప్రశ్నించనుంది. జగన్ కు ఈడీ నోటీసు జారీకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈడీ ఏమని నోటీసులు ఇచ్చింది? జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ అంశాలను పరిశీలిస్తోంది? సంతోషి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28 లోపు అని ఆనార్ బిఫోర్ 28 ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఇందులో ఆయన జగతి పబ్లికేషన్, జగన్ కు చెందినటువంటి జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ కి సంబంధించి విదేశీ పెట్టుబడులు, ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ మనీ లాండరింగ్ సంబంధించి వైలేషన్ సంబంధించిన ఆధారాలు లభించినందువల్లనే ఆయన్ను దానికి సంబంధించి విచారించడానికే ఆయన పిలిచినట్టుగా ఇక్కడ ఈడీ వర్గాలు చెప్పాయి. కొద్దిసేపు క్రితం ఈడీ వర్గాలు కూడా ఈ నోటీసులు ఇచ్చిన అంశాన్ని కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. నిజానికి 26% మాత్రమే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క ప్రింట్ 26% మాత్రమే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సింది. ఈ జగన్మోహన్ రెడ్డి తనకు చెందినటువంటి కంపెనీలలో 28%, ముందు 28% వర్జిన్ ఐలాండ్, అదేవిధంగా మారిషస్ రూట్స్ లో 28% మేరకు, అంటే 2% అధికంగా నిధులను అక్కడి నుంచి తీసుకొచ్చారు. వర్జిన్ ఐలాండ్, అదేవిధంగా మారిషస్ రూట్ నుంచి మొదట ఆయన సండూర్ కంపెనీకి, ఆ తర్వాత కార్మెల్ ఏషియా, ఆల్ఫా రింగ్ ఈ కంపెనీల ద్వారా ఆయనకు చెందినటువంటి మీడియా పెట్టుబడుల్లో పెట్టారు. అయితే మీడియాలో కేవలం 26% మాత్రమే పెట్టుబడి పెట్టాల్సింది. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విధంగా అది డైరెక్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావు. తను కేవలం ముందు సండూర్ పవర్ ప్రాజెక్ట్స్, ఆ తర్వాత కార్మెల్ ఏషియా, తనకు చెందిన ఇతర కంపెనీల ద్వారానే జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ లో ఈ పెట్టుబడులు పెట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి సమర్థించుకుంటున్నారు. కానీ ఇటీవల గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అదేవిధంగా చెన్నై హైకోర్టు కూడా ఈ విధంగా దొడ్డిదారిన విదేశీ నిధులను మళ్లించుకోవడానికి కూడా నిషేధిస్తూ ఒక క్లియర్ కట్ ఆదేశాలను జారీ చేసింది. ఒక జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా ఉదాహరిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి మీడియాలో పెట్టిన పెట్టుబడులు విదేశీ శ్రమ ఉల్లంఘనల కిందకే వస్తాయంటూ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఆ మేరకే ఆయన 28లోగా తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని కూడా ఈ నోటీసులో చెప్పినట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. సంతోష్. థ్యాంక్ యూ కృష్ణ. ఇదే అంశంపై మరింత సమాచారం ఏబిఎం బ్యూరో చీఫ్ జకీర్ అందిస్తారు. జకీర్, చెప్పండి, జగన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమని నోటీసులు ఇచ్చింది? సంతోషి, ప్రధానంగా మనీ లాండరింగ్ యాక్ట్ నిరోధానికి సంబంధించి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉంటుందో, అంటే ఫెమా అని అంటాం మనం, ఈ 2 యాక్ట్స్ చట్టాల కింద సమన్ జారీ చేసింది. సో 28న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. 25న అంటే జగన్ ఫ్లోట్ చేసిన కంపెనీస్ కావచ్చు, జగన్ ఆతుల్లో నడుస్తున్న కంపెనీలకు సంబంధించిన విదేశాల్లో సంబంధించిన నిధులు, విదేశాలకు మళ్ళీ నిధులు కావచ్చు, విదేశాల నుంచి ఈ కంపెనీలకు వచ్చిన నిధులకు సంబంధించిన మొత్తం లావాదేవీలు, అంటే జగన్ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు, అలాగే మారిషస్ వంటి దేశాల నుంచి నిధుల రాకపోకలు జరిగాయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదివరకు కలెక్ట్ చేసింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మేరకు అసలు ఏ రకంగా లావాదేవీలు జరిగాయి, ఎందుకు జరిగాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జగన్ నుంచి రాబట్టడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నిస్తోంది. సో ఇది చాలా కాలంగా ఊహిస్తున్నదే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదో ఒక క్షణంలో, ఏదో సమయంలో తప్పనిసరిగా రంగంలో దిగే అవకాశం ఉన్నట్టుగా కథనాలు ఉన్నాయి. సో ఇవాళ అది కన్ఫర్మ్ అయింది. ఈ నెల 28న జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, కడప ఎంపీ జగన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరై ఈడీ అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయంగా ఆలోచిస్తే జగన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టుగా కనిపిస్తుంది. ముందుగా ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ సంబంధించిన వ్యవహారంలో, అక్రమాలకు సంబంధించిన
కేసులో సిబిఐ జగన్ ప్రశ్నించింది. ఆ సందర్భంలో అక్కడ అంతవరకు ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ కి ముందు అప్లై చేసుకున్న కొండారెడ్డి అనే వ్యక్తికి కాకుండా ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ కి ఏ రకంగా ఆ గనుల లీజులు కట్టబెట్టాలన్న దానిపైన వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. సిబిఐ విచారణలో బయటపడింది. దాంతో అది మొదటి దెబ్బగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు నిన్న మరొక ఎదురు దెబ్బ కూడా జగన్ కు తగిలింది. సో వరుసగా ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా రంగంలోకి దిగడం అనేది చాలా కీలకమైన మలుపుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ ఫెమా కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ మనీ లాండరింగ్ యాక్ట్ కి సంబంధించిన ఈ రెండు చట్టాలు కూడా సో ఈ చట్టాల కింద కేసులు నమోదైతే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇదివరకు ఇటువంటి చట్టాల కింద జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కూడా ఉన్నారు. అలాగే ముంబైకి సంబంధించిన వ్యాపారవేత్త అశోక్ ఆర్ చుగ్గాని వంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మరికొంతమంది అంటే 2G స్కామ్ కింద ఎవరైతే నిందితులు ఆల్రెడీ జైళ్లలో ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులే పెట్టింది. ఫెమా మనీ లాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసింది. ఆ కేసుల కిందనే వాళ్ళు అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ కేసుల కింద ప్రధానంగా ఏంటంటే ఈ లావాదేవీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఎంత మేరకైతే జరిపారో అంతకు దాదాపు 3 రెట్ల పెనాల్టీని కూడా విధించే అవకాశం ఉంది. అంటే శిక్షలతో పాటుగా పెనాల్టీ కూడా భారీగా విధించే అవకాశం ఉంది. గతంలో ఒకసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ వీటి ఫెమా అలాగే మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భంలో దాదాపు 125 కోట్లకు పైగా జరిమానాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విధించింది. సో ఇప్పుడు జగన్ ఏ రకంగా ఫెమా కానీ మనీ లాండరింగ్ చట్టాన్ని కానీ ఏ రకంగా వైలేట్ చేశారు, సో వైలేట్ చేసిన వాల్యూమ్ ఎంత ఉంది, ఎన్ని కోట్లకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందే అంటే హైదరాబాద్ కు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఇదివరకున్న మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి ప్రసాద్ ను కలిసి మొత్తంగా 22 ముఖ్యమైన ఫైళ్లను డాక్యుమెంట్స్ ను కూడా ఆ బృందం కలెక్ట్ చేసింది. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా రంగంలో దిగి జగన్ సంబంధించిన కంపెనీల్లో మారిషస్ వంటి దేశాల నుంచి నిధులు ఏ రకంగా వచ్చాయి, ఇక్కడి నుంచి ఏ రకంగా ఆపరేషన్ జరిగింది అనేది మొత్తంగా అంటే రఘురామ్ సిమెంట్స్ కావచ్చు, అలాగే దాల్మియా సిమెంట్స్, ఈశ్వర్ సిమెంట్స్, భారతీయ సిమెంట్ కార్పొరేషన్ వంటి అనేక సంస్థలు, అలాగే సరస్వతి పవర్, అలాగే ఇండస్ట్రీస్ ఇటువంటివి ఏవైతే సంస్థలు ఉన్నాయో, జగతి పబ్లికేషన్ కావచ్చు, ఈ మొత్తం జగన్ ఏదైతే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని నిర్మించుకున్నారో ఈ జగన్ సామ్రాజ్యంలోకి విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు ఏ రకంగా జరిగాయన్న దానికి సంబంధించిన వ్యవహారాల పైన ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూపీ లాగబోతోంది. సో ఇది అత్యంత కీలకమైన మలుపుగా భావించాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి.